హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సర్వపిండి అండ్ కారం రొట్టె. చాలామందికి ఏంటంటే సర్వపిండి అంటే ఐడియా ఉంటుంది, కారం రొట్టె అంటే బేసికల్గా తెలీదు. మా ఇంట్లో వచ్చేసి దీన్ని కారం రొట్టె అంటారు. సో నేను అలానే చెప్తున్నాను. దానికోసం ఏం లేదండి, ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. తర్వాత ఒక పక్కన తాంబలం తీసుకొని దాంట్లో ఒక మూడు కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్లు వచ్చేసి కారం తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ ఇంక్లూడ్ ఉంది కాబట్టి నేను సపరేట్గా యాడ్ చేయట్లేదు. అండ్ నేను ఆనియన్ ముందుగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, చాపర్లో వేసుకున్నాను, చాలా సన్నగా వచ్చింది. అండ్ అవి ఆనియన్ కూడా ఒక కప్ యాడ్ చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నల్ల నూనె ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వీటికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇది అయిపోయిన తర్వాత మనం పక్కన మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళు కదండి, చేతి కాలుతుంది. కొంచెం స్లోగా మిక్స్ చేసుకొని ఒక 2 to 5 minutes రెస్ట్ ఇవ్వాలి. అవి చల్లారాక ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఎందుకంటే మనకు రొట్టె కొట్టడానికి చాలా ఈజీగా వచ్చేటట్టు మనం చూసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేశాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ప్యాన్కి అండ్ బాణీలో కూడా ఒత్తుకోవచ్చు. బాణీలో ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్యాన్కి ఒత్తుతున్నాను. ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేశాక ఇలా రొట్టె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మొత్తం మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, అలానే చేసుకొని తర్వాత దానికి హోల్స్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే రొట్టె అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది అండ్ మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ హోల్స్లో మనం మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేయాలి. ఆ హోల్స్లో నుంచి ఆయిల్ వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ డిష్ అండి ఇది. మీకు కూడా కావాలంటే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ మీలో దీన్ని కారం రొట్టె అంటారా, సర్వపిండి అంటారో కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం రొట్టె ప్రిపేర్ అయిన తర్వాత ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేయాలి. లిడ్ పెట్టేసాక వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసేయాలండి. అంతే అండి. చూస్తున్నారుగా చూడడానికి ఎంత బాగుందో కదా. కారం రొట్టె అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ పెరుగుతోనే సర్వ్ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే పెరుగుతోనే తింటారు. మీరు కూడా ఒకసారి పెరుగుతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.